ఫేస్‌బుక్కు 2020లో ట్రంప్‌ని బ్లాక్ చేసి, ట్రంప్ పోస్టులు బ్లాక్ చేసి ముందేమో పోస్టులు బ్లాకు, ఆ తర్వాత అకౌంటే బ్లాకు, ఆ తర్వాత ట్విట్టర్ సేమే చేసుకొచ్చింది. ట్రంప్ మొన్నటిసారి అధికారంలోకి రాబోతున్నాడనగా మళ్ళీ అవన్నీ తీశారు. ఆ 4 ఏళ్ల పాటు అట్లాగే బ్యాన్‌లోనే ఉంచారు. అందుకనే ట్రంప్ తన సొంతగా ట్రూత్ అనేటటువంటి ప్లాట్‌ఫార్మ్ పెట్టుకొని ఇప్పటికి గూడా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తను ట్వీట్లు చేయట్లేదు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టట్లేదు. తన ట్రూత్‌లోనే చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ తన మిత్రుడి చేతిలో నడుస్తున్నా సరే. అంటే భవిష్యత్తులో మళ్ళీ తన పేక ఇవ్వదలుచుకోలేదు. ట్రంప్ ఏం మాట్లాడతాడో అది ట్రూత్‌లోనే వస్తుంది. అట్లాగా ఏమన్నా ఇప్పుడు చేయబోతున్నారా? మోడీకి సంబంధించి ఏదైతే వీడియోని బ్లాక్ చేయడం అన్నటువంటిది అనుకుంటే ప్రస్తుతానికి అదేమీ లేదు. తమదే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందంటూ క్షమాపణ చెప్తూ ఫేస్‌బుక్ ఆ వీడియోని మళ్ళీ తిరిగి జనంలోకి తీసుకొచ్చింది. సారీ చెప్తోంది. బట్ ఇది ఇంటెన్షనలా? నిజంగా టెక్నికల్ ప్రాబ్లమ్. ఒక ప్రధానమంత్రి వీడియోకే టెక్నికల్ ప్రాబ్లమ్ అంటే సంథింగ్ ఏదో జరుగుతుందక్కడ.